ఈవీఎంల మ్యానిపులేషన్ జరిగే ఉండిద్దని నాకైతే ఎక్కడో అనుమానం ఉంది. మరి దాని గురించి ఈవీఎంల మ్యానిపులేషన్ గురించి ఈ సబ్జెక్ట్ గురించి మనం ఎక్కువ మాట్లాడితే మన నాయకులు మన తప్పేం లేదు, అంత ఈవీఎంల వల్ల ఓడిపోయామని వాళ్ళ తప్పులు సరిదిద్దుకోరేమో అని యాక్చువల్గా దీని గురించి మాట్లాడలేదు. కానీ ఎక్కడో అసలు ఈవీఎంలకు సంబంధించిన అనుమానం అయితే 100% ఉంది. ఈవీఎంలకు సంబంధించి దీన్ని మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద అనుమానం వ్యక్తపరిచింది. దేశం మొత్తం మీద ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సాయంత్రం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన సాయంత్రం 5 గంటలకి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆయన బాధ ఆయన చెప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొని లాస్ట్న ఒక స్టేట్మెంట్ వేశారు. అదేంటంటే మోసం జరిగిందని నేను అనొచ్చు, కానీ నా దగ్గర ఆధారాలు లేవు అని అన్నాడు. అంటే మొట్టమొదట దేశం మొత్తం మీద ఫస్ట్ ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది అని కన్విన్స్ అయ్యి అది ప్రెస్ మీట్లో ఇండైరెక్ట్గా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఆ తర్వాత దేశం మొత్తం చర్చ జరుగుతున్న దాంట్లో 90% గొడవ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందంట అని చెప్పి ఈ యొక్క యూట్యూబర్స్, నాతో సహా యూట్యూబర్స్, కొన్ని మీడియా ఛానల్స్, టెలివిజన్ ఛానల్స్, వాళ్ళ ఛానళ్ళ తప్ప మిగతా న్యూట్రల్గా ఉండే ఛానళ్ళు ప్లస్ వైసీపీకి అనుకూలంగా ఉండే ఛానల్స్ మొత్తం కూడా వాళ్ళు ఆల్రెడీ చెబుతున్నారు ఏదో ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందంట అని చెప్పి రూమర్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత స్లోగా వన్ బై వన్ దేశం మొత్తం మీద బయటకు వచ్చాయి. ఎక్కడెక్కడ తేడాలు వచ్చాయి, ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఓట్లకి, పోలేని ఓట్లకి కౌంటింగ్కి ఎన్ని తేడాలు వచ్చాయి, ఎలక్షన్ కమిషన్ బయటపెట్టిన దానికి అక్కడ రికార్డ్ అయిన దానికి ఎన్ని తేడాలు వచ్చాయి, ఎలక్షన్ కమిషన్ 6 గంటలకి నైట్ చెప్పిన దానికి 2 రోజుల తర్వాత క్యాలిక్యులేషన్కి మొత్తం కూడా స్లోగా వన్ బై వన్ బయటకు వచ్చేసాయి. సో దాంట్లో కొన్ని మేజర్ ఇష్యూస్ తోటి మన కేతిరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టినండి, ఏదో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఎక్కడెక్కడ తేడాలు వచ్చింది దేశం మొత్తం మీద అని. కేతిరెడ్డి కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓకే, సరే, ఏదైనా అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నప్పటికీ కూడా అది దేశానికి అంటుకుంటూ మాత్రం ఒక ఇంటర్నేషనల్ వ్యక్తి అంటించాడు దాన్ని. ఎలన్ మాస్క్ యాక్చువల్గా తను అమెరికాలో కూర్చొని అమెరికాలో ఒక స్టేట్మెంట్ చేశాడు. ఎలన్ మాస్క్ భారతదేశంలో హ్యాకింగ్ జరిగింది అని అనలా. ఆయన భారతదేశంలో హ్యాకింగ్ జరగవచ్చు అని కూడా అనలా. వాళ్ళ దేశంలో, అమెరికాలో ఉన్నటువంటి దేశంలో ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈవీఎంస్ కెన్ బి హ్యాక్డ్ అన్నాడు. ఈవీఎంస్ కెన్ బి హ్యాక్డ్, రిస్క్ తక్కువైనా సరే ప్రమాదం ఎక్కువ అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఆయన ట్వీట్లో ఎక్కడో అమెరికా ఎలక్షన్స్ గురించి సంబంధించి ఎలన్ మాస్క్కి ట్వీట్ చేస్తే ఇండియన్స్ తగులుకున్నారు. ఇండియన్స్ తగిలారండి ఆయనకి ట్వీట్స్కి రీట్వీట్లు చేయటం. ఆ ఇండియన్స్ రీట్వీట్ చేసంలో మెజారిటీ బీజేపీ వాళ్ళు ఉన్నారు. నాకు అక్కడే అనుమానం వచ్చింది ఏంటంటే ఇండియాలో ఈవీఎం హ్యాకింగ్ జరిగిందని ఆయన అన్నాడా? ఇండియాలో మ్యానిపులేషన్ జరిగిందని అన్నాడా ఎలన్ మాస్క్? ఆయన వాళ్ళ అమెరికన్స్ దృష్టిలో పెట్టుకుని ట్వీట్ చేస్తే ఆయన ఫాలో అయ్యేటువంటి మన ఇండియన్స్లు కొంతమంది బీజేపీ వాళ్ళు రియాక్ట్ అయ్యి, అది కూడా మేజర్ పెద్ద వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి, అంటే భుజాలతో ఉడుకున్నారేమో అని నాకు ఎక్కడో డౌట్. అంతే కదా, నిన్ను అనలేదు కదా, నిన్ను అన్నప్పుడు నువ్వు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావంటే ఏదో జరిగింది. ఓవర్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు బీజేపీ వాళ్ళు? భారతదేశంలో ఈవీఎం హ్యాకింగ్ జరిగింది ఎలన్ మాస్క్ అనలా. ఎలన్ మాస్క్ అమెరికన్ దృష్టిలో పెట్టుకొని అన్నప్పుడు మీరు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారంటే ఏదో జరిగింది అని నా అనుమానం. ఓకే, అంటే అట్లా నాలాగే చాలామందికి అనుమానం. సరే, దాని తర్వాత రాహుల్ గాంధీ గారు దాన్ని కొద్దిగా రీట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ఏదో బ్లాక్ బాక్స్ లాగా ఉన్నాయి, ఇవన్నీ బ్లాక్ బాక్స్ లాగా ఉన్నాయి ఈవీఎంలన్నీ కూడా, దాన్ని స్క్రూటినీ చేయడానికి కానీ, సూపర్వైజ్ చేయడానికి కానీ, లేదంటే కనీసం దాన్ని వెరిఫై చేయడానికి కూడా మాకు హక్కు లేదని ఒక ట్వీట్ చేశాడు రాహుల్ గాంధీ. అంటే ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే చెప్పాడు ఈవీఎం మ్యానిపులేషన్ జరిగే ప్రమాదం ఉంది, ఏదో జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ డైరెక్ట్గానే చెప్పాడు దాన్ని.
అయితే ఇట్లా కొన్ని ఒకటి బయటకు వస్తా నిన్న నిన్న జరిగిన ఒక ఇష్యూ బాగా ఇంకా సెన్సేషన్ అయింది. అదేంటంటే మహారాష్ట్రలో ఒక అభ్యర్థి యొక్క బంధువు అతని సెల్ ఫోన్ ద్వారా ఈవీఎంని ఓపెన్ చేశాడట. అంటే ఏదో పాస్వర్డ్ లేదో ఓటీపీని ఉపయోగించి పాస్వర్డ్ ఆర్ ఓటీపీని ఉపయోగించి ఈవీఎంని ఓపెన్ చేశాడట. ఈవీఎంని ఓపెన్ చేస్తే అది గతరగోళం అయింది. ఎట్లాగ సెల్ ఫోన్ తోటి ఎలాగ ఈవీఎంని ఓపెన్ చేయగలిగాడని చెప్పేసి గతరగతర అయింది. అది మీడియాకు వచ్చింది. మీడియాకి రావడంతో దేశమంతా గబ్బైపోయింది. దేశమంతా ఇప్పుడు ఎక్కువగా రియాక్ట్ అవ్వడం మొదలెట్టారు. చివరికి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఏం రెస్పాండ్ అయింది, ఇదిగోండి అట్లాంటివి ఏం జరగవు, రైట్, చాలా సెక్యూర్గా ఉంటాయి ఇండివి అని చెప్పి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ రాసి ఆ పర్టికులర్ వ్యక్తి మీద మొబైల్తో ఈవీఎం ఓపెన్ చేసిన అతని వ్యక్తి మీద మేము కేసు పెడుతున్నామన్నారు. ఇప్పుడు దాకా ఏమన్నారు, ఈవీఎంస్ ఆర్ నాన్ రియాక్టివ్ అయితే, ఈవీఎంస్ అనేవి నాన్ రియాక్టివ్ అయితే మీ సెల్ ఫోన్ తోటి మీ ఈవీఎంస్ని మ్యానిపులేట్ చేయలేనప్పుడైతే సెల్ ఫోన్కి ఈవీఎంకి కనెక్షన్ లేకపోతే కేసు ఎందుకు పెట్టారు అతని మీద? సింపుల్ లాజిక్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఏదో మా అద్దెంకిలో ఉన్నటువంటి ఈవీఎంని నేను మ్యానిపులేట్ చేశాను అని మొబైల్తో ఓపెన్ చేశాను అనుకోండి, కేసు పెడతారా నా మీద? కేసు పెట్టరు. ఎందుకు? ఇక్కడి నుంచి నేను అక్కడేం చేయలేను కాబట్టి. కేసు పెట్టారంటే అర్థమైంది నా సెల్ ఫోన్ తోటి అక్కడ ఆపరేట్ అయిందని అర్థం. డౌట్ వచ్చేసింది, దేశం మొత్తానికి డౌట్ వచ్చింది. అతను ఓపెన్ చేశాడు. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్తోనో లేదంటే అక్కడ లోకల్ పోలీసులు ఏదైనా కేసు పెట్టారు. కేసు ఫైల్ అయినాక కొత్త విషయం బయటకు వచ్చింది. ఎఫ్ఐఆర్లో ఇంకొకటి వచ్చింది. అతనికి ఏమైనా కేసు పెట్టారు అతని మీద? ఒక అధికారి యొక్క మొబైల్ని అనాథరైజ్డ్గా ఉపయోగించాడు అని చెప్పి కేసు పెట్టారు. ఇక్కడ ఇంకొక సెన్సేషనల్ న్యూస్ వచ్చింది. ఇంతవరకు అతని మొబైల్ తోటి అతను ఆపరేట్ చేశాడు అనుకుంటే, అతను అధికారి మొబైల్తో ఈవీఎంని ఆపరేట్ చేశాడు అని కేసు పెట్టారు. అనాథరైజ్డ్గా అధికారి మొబైల్ ఉపయోగించారని. అంటే అర్థం ఏంటి? అధికారి మొబైల్కి ఈవీఎంస్కి కనెక్షన్ ఉందేనే కదా అర్థం. వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఒక అధికారి ఫోన్కి ఈవీఎంకి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా అనేది ఒక పెద్ద డౌట్ వచ్చేసింది దేశం మొత్తం మీద. ఇప్పుడు చర్చ అంతా దాని మీదే జరుగుతుంది, రైట్. ఇప్పుడు వీళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఒక సుత్తి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయ నాయకులు ఒక సుత్తి ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారు? వైఫై లేదు, యూట్యూబ్ లేదు, వైఫై లేదు, బ్లూటూత్ లేదు, ఇంటర్నెట్ లేదు, కేబుల్ వైర్ లేదు, ఏమి లేకుండా అవి స్టాండర్డ్ మెషిన్స్, అవి మీరు మ్యానిపులేట్ చేయలేరు అని చెప్పేసి అదొక శృతి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఈవీఎంకి ఇంటర్నెట్ ఉందా, బ్లూటూత్ ఉందా, మా కేబుల్ వైర్ ఉందా, వైఫై ఉందా, ఇది కాదు కదా ఇష్యూ. ఇవన్నీ లేకపోయినా కూడా మీరేదో పెట్టుంటారా అనేది అనుమానం. ఇప్పుడు ఒక కుక్క ఉందండి, కుక్కకి ఇంటర్నెట్ ఉండదు, కుక్కకి వైఫై ఉండదు, కుక్కకి బ్లూటూత్ ఉండదు, రైట్. కానీ కుక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియాలంటే ఏం చేయాలి? జీపీఎస్ ఒకటి దాని తోక కంటించడమో, లేదంటే దాన్ని బాడీలోకి ఎక్కించడమో, లేదంటే దాన్ని ముక్కులో పెట్టడం, ఏదో ఒకటి చేయాలి కదా దాని. ఏదో ఒకటి చేసి ఉంటారని కదా అర్థం. నీకు తెలిసిపోతుంది ఆ కుక్క ఎక్కడెక్కడ పోతుంది, ఇటు తిరుగుతుందో. కుక్కకి లేవు, ఆ కుక్కలో మీరు పెట్టుంటారు అని ప్రజల యొక్క అనుమానం, ప్రజల యొక్క డౌట్. ఈవీఎం నాన్ రెస్పాన్సివ్. ఈవీఎం మంచిదేనండి, ఈవీఎంలో పొరపాట్లు చేస్తే ఏంటి? ఈవీఎంని ఈవీఎంని ఆపరేట్ చేసే వాళ్ళు ఏమైనా చేశారని కదా డౌట్. అంతేగాని దానికి ఇంటర్నెట్ లేదు, బ్లూటూత్ లేదు, అది లేదు, ఇది లేదు. ఇంటర్నెట్ లేదు, మీరు ఏదో పెట్టుంటారు. ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే విధంగా ఏదైనా పెట్టుంటారని కదా అనుమానం. ప్రజల అనుమానమేనండి. దిస్ ఈజ్ నాట్ ట్రూత్. ఇది కరెక్ట్ అని మనం చెప్పలేము. ఇది ఒక అనుమానం. ఈ అనుమానంలో దేశం అంతా గందరగోళం అవుతుంది. ఒక్కొక్కటి బయటకు వస్తుంది.
ఎవడో ఒకడ క్రైమ్ చేసినట్టు బయటకు వచ్చి ఇదిగోండి నేను ప్రత్యక్ష సాక్షిని, ఇది ఇట్లా జరిగేది, నన్ను చేయమన్నారు ఇట్లా అని చెప్పి చెప్తే తప్ప ఎవడు బయటికి రాడు. అంతవరకు అనుమానం, అంత ధైర్యం చేసి ఎవడు బయటికి కూడా రాడు. రైట్? అసలు జరిగిందో లేదో మనకు తెలియదు. ఇట్స్ ఆల్ ఎ డౌట్. బట్ సిమ్టమ్స్ ఎక్కడో తేడా కొట్టినట్టుగా అనిపిస్తుంది. మనం ఏం చేయలేం దాన్ని. చూడటమే. ఇంకా నాయకులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళే ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. చాలామంది నాయకులు అసలుకి ఏం అర్థం కాలేదు వాళ్ళకి. ఈ రిజల్ట్ ఏంటని ఎవరికి అర్థం కాలే. సరే, ఇంక మనం ఏం చేయలేము. అది ఇప్పుడు వ్యవస్థ ఏం చేయలేమంటే ఒకటే చేయాలి. దమ్ము ఉంటే, గట్స్ ఉంటే, ఒక ఉద్యమ రూపంలో దేశం మొత్తం గందరగోళం చేసేటట్టు కెపాసిటీ ఉంటే చేయాలి. ఎవరు చేస్తారు? హూ విల్ టేక్ ద లీడర్ ఎవరు? దాని లీడింగ్ తీసుకునేది ఎవరు? ఆ లీడింగ్ తీసుకునే వాళ్ళని వెంటనే ఏదో కేసులు పెట్టేస్తారని భయంతో అందరూ భయంతో చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా రోజు. ఎందుకోసం కూడా నాతో అని. ఓకే. సో ఏంటంటే ఎవరో ఒకరు నాయకత్వం తీసుకొని, ఎవరు తీసుకోవాలి? ప్రతి అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు. మరి ఆయన లీడర్షిప్ తీసుకోవాలి కదా. ఇవి వద్దండి, ఇది బ్యాలెట్ పేపర్కి వెళ్దాము, ఈ ఈవీఎంస్ వద్దు అని చెప్పేసి తన లీడింగ్ తీసుకుంటే ఆటోమేటిక్గా తనను నమ్ముకున్నటువంటి ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే స్లోగా ఇండిపెండెంట్ మాట్లాడతారు. ఇండిపెండెంట్తో లోకల్ రీజనల్ పార్టీలు మాట్లాడితే మొత్తం ఒకటి తగిలించుకుంటారు. ఈ మేజర్ అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ సైలెంట్గా ట్వీట్ చేసి సైలెంట్గా ఉంటే సరిపోయేదా? 2019లోనే అనుమానం వచ్చింది ఈవీఎంల మీద. రాహుల్ గాంధీని చాలామంది కలిసి చెప్పారు, దీని మీద ఒక ఉద్యమం తీసుకెళ్ళారు రాహుల్ గాంధీ గారు. ఆ ఉద్యమంలో నేను కూడా ఉన్నా. మన హైదరాబాద్లో ఒక పెద్ద ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారు. వాట్సాప్ గ్రూప్లో నేను కూడా ఉన్నా. ఐఎమ్ ఆల్సో దేర్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఒక టీమేల్ రాహుల్ గాంధీని కలిసి దీని మీద ఇది ఈవీఎం మ్యానిపులేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు ఉన్నాయి, ఇది ఎందుకు బ్యాలెట్ పేపర్కి వెళ్ళండి అని చెప్పి కలిసి చెప్పారు. వాళ్ళు కలిసినాడు చూద్దామని అంటారు. వాళ్ళు చూడలే. ఇప్పుడు ట్వీట్ పెడితే ఏమైంది? ట్వీట్ చేస్తే ఏమైంది? చేతనైతే పోవాలి, ఇది తప్పు అని చెప్పాలి, కోర్టులకు వెళ్ళాలి. లేదంటే ఒక ఉద్యమం ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు, ప్రజల్లో డిమాండ్ వచ్చినప్పుడు, వాయిస్ లేచినప్పుడు, ప్రజల్లో నుంచి స్పందన వచ్చినప్పుడు కనీసం వాళ్ళు బ్యాలెట్ పేపర్ పెట్టపోయినా మ్యానిపులేషన్ చేయడానికి కొద్దిగానే భయపడతారండి. అసలు ఎవడు కూడా సైలెంట్గా ఉంటే ఐ డోంట్ థింక్ మళ్ళీ చేస్తారు. ఒకవేళ చేసే అవకాశం ఉంటే సైలెంట్గా ఉంటే ఇది ప్రాబబిలిటీ అయినప్పుడు మళ్ళీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరో ఒకరు లీడింగ్ తీసుకొని దీని గురించి అందరూ మాట్లాడితే బ్యాలెట్ పేపర్లకు వచ్చేస్తే అసలు అనుమానాలు పోతాయి కదా, బ్యాలెట్ పేపర్ మీద వేస్తాయి. అది సరే, చూద్దాం ఏమేం జరుగుతుందో. థ్యాంక్ యూ.